హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, శ్రీశైలంలో మనం ఉండటానికి తినడానికి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎవరి సత్రాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నేను కాకతీయ కమ్మ సత్రంలోకి వెళ్తున్నాను. బస్ స్టాప్ ఎదురుగా ఉంటుంది, పక్కన ఇంకోటి 2 సత్రాలు ఉంటాయి ఒకే చోట. మనకి ఏసీ రూమ్ కావాలన్నా అలాగే కారు పార్కింగ్ కావాలంటే ఇక్కడ ఇస్తారు, ఈ సత్రంలో ఇస్తారు. పాత సత్రం దగ్గర అన్ని నాన్ ఏసీ రూములు ఉంటాయి, అది కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొత్త సత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ సత్రం ఏం చూసినప్పుడు మనకి శ్రీశైలం డ్యామ్, కృష్ణానది చాలా బాగా కనిపిస్తాయి ఈ రైల్వేలో. ఇక ఈ సత్రంలో ఏసీ రూమ్ వచ్చి 1400, నాన్ ఏసీ రూమ్ వచ్చి 400. మనం రూమ్ తీసుకున్నప్పుడు 2 డేస్కి డిపాజిట్ కడతాం మనీ. ఆ స్లిప్ చూపిస్తే మనకి సత్రంలో భోజనం పెడతారు. ఈ 400లోనే నాన్ ఏసీ రూమ్ అంటే 400లో 4 ఉండొచ్చు, దాంట్లోనే మనకి భోజనం కూడా పెడతారు. ఏసీ రూమ్ కూడా అలాగే, ఆ రూమ్ స్లిప్ చూపించామంటే మనకి అక్కడ ఫుడ్ పెడతారు, ఫ్రీ ఫుడ్. మనం వచ్చేటప్పుడు డొనేషన్ ఇచ్చామంటే ఎంతో కొంత డొనేషన్ ఇస్తే అది మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే రూమ్ సర్వీస్ కానీ రూమ్స్ కానీ నీట్గా క్లీన్గా ఉంటాయి, చూడటానికి చాలా చాలా బాగుంటాయి. ఇంకా 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, నడవలేని వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది. చూస్తున్నారు కదా కారిడార్స్, చాలా క్లీన్గా ఉంటుంది ఈ సత్రం. ఉదయం టిఫిన్సే ఉండవు ఇక్కడ. మధ్యాహ్నం 12 గంటలకి మీల్స్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం టైంలో కంపల్సరీగా ఒక స్వీటు, పులిహోర కానీ ఏదైనా బగారా రైస్ కానీ పెడతారు. ఆ తర్వాత వైట్ రైస్, 3 కూరలు ఉంటాయి, ఒక పచ్చడి, పప్పు, ఒక కూర ఉంటుంది అన్నమాట, ఏదో కర్రీ ఉంటుంది. ఆ తర్వాత సాంబారు, వైట్ రైసు, మజ్జిగ, పెరుగన్నం. ఇది మధ్యాహ్నం మెనూ అన్నమాట. ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంతమంది వచ్చినా కానీ చాలా క్లీన్గా, నీట్గా మెయింటైన్ చేస్తారు. చాలా హైజీనిక్గా ఉంటుంది ఇక్కడ. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మీల్ సెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఈవినింగ్ 7 o'clock నుంచి మళ్ళీ 10 వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది నైట్ డిన్నరు. ఇప్పుడు స్వీట్స్ ఏ ఉండవు నైటు, డైరెక్ట్గా వైట్ రైస్, మళ్ళీ 3 కర్రీస్, రసం, ఆ తర్వాత మజ్జిగన్నం. ఇక్కడ మజ్జిగ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే నిమ్మకాయ, అల్లం అన్నీ వేసి చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీశైల దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ మీల్స్ అన్నమాట. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంటుంది. టికెట్స్ మాత్రం మధ్యాహ్నం దర్శనం అయినప్పుడు, అలాగే నైట్ దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం బయటకు వస్తుంటే అక్కడ ఇస్తుంటారనమాట.
ఇంకా నేను దర్శనం అయిపోయిన రోజు ప్రసాదం తీసుకోలేదు, నెక్స్ట్ డే తీసుకున్నా. ప్రసాదం కౌంటర్ వరకు కారు వెళ్తుందన్నమాట. లెఫ్ట్లో ఉంటుంది, ఆ గల్లీలో ఉండి వెళ్తే మనం ప్రసాదం కౌంటర్ వరకు కూడా మనం కారులో వెళ్ళొచ్చు, టెంపుల్ వెనక వైపు వరకు. ఇక శ్రీశైలంలో మనం ఈ కిరాణా షాపుల్లో కానీ ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఎక్కడ ఏం కొన్నా ఎంఆర్పి మీద మనం ఒక ₹2, ₹3, ₹5 ఎక్కువ ఇవ్వాల్సిందే. అది ఇక్కడ ఆచారం. కానీ ఆర్టీసీ బస్టాండ్ పక్కన కాంప్లెక్స్ అని ఒకటి ఉంది. ఆ కాంప్లెక్స్లో మాత్రం మనకి ఎంఆర్పి మీద ఎంత ఉందో అంతకే అమ్ముతారు. మీరు ఏం కొనుక్కోవాలని ఈ కాంప్లెక్స్లోకి వెళ్ళండి. ముఖ్యంగా మెడికల్ షాప్ ఇక్కడ ఉంది, వాళ్ళు అయితే చాలా చాలా రీజనబుల్. నా కాలనీ బూట్ వెళ్తే 2 ట్యాబ్లెట్లు ఇచ్చి ₹10 ఇవ్వన్న చాలన్నారు. చాలా రీజనబుల్గా ఉంది ఇల్లు అయితే మాత్రం. శివ మెడికల్ షాప్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అవకాశాన్ని లాక్కునే వాళ్ళే, కానీ ఈ క్యాండిడేట్ మాత్రం చాలా జెన్యూన్. ఇదే శివ మెడికల్. ఇక్కడ ఏటీఎం, కాంప్లెక్స్ అంటారు. ఇది ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంది ఇక్కడ. మనం కమ్మసత్రంకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ కాంప్లెక్స్. టెంపుల్ ముందల నుంచే, టెంపుల్ ముందల సర్కిల్ నుంచి. ఇక శ్రీశైలంలో మనం షాపింగ్ చేయాలంటే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్ అన్నీ చాలా షాప్స్ ఉంటాయి. అన్నీ దేవుని పటాలు, ఫోటో స్టూడియోస్, ఇంకా ప్రసాదంలో కలుపుకోవడానికి మళ్ళీ ఎక్స్ట్రా ప్రసాదంగా ఉంటాం కదా, కలకండ అని, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. బ్యాంగిల్స్. ఇంతకుముందు మనకి శ్రీశైలం టెంపుల్ రాజగోపురానికి ఎదురుగా ఆ స్ట్రీట్ అంతా ఇవి ఉండే అన్నమాట, ఈ షాపులు. వాటిని అన్నీ క్లీన్ చేసి పక్కన ఇంకో చోట సపరేట్గా పెట్టారు. ఇప్పుడు మన రాజగోపురం ఎదురుగా రోడ్డు మాత్రం చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. అక్కడ ఏ షాపులు కానీ ఏమి ఉండవు. షాపులు చాలా ఎక్కువ ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఏం ఫోన్ చేయలేదు ఎగ్జామ్కి వెళ్ళే ముందు?